హాయ్! ఈ సంక్రాంతికైతే 4 సినిమాలైతే తెలుగు నుంచి వస్తున్నాయండి. అన్నిటి మీదనైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ సూపర్ స్టార్సే. కాపోతే దీంట్లో ఒక చిన్న సినిమా వస్తుంది 'హనుమాన్' అని. అంత తప్పితే మిగతా అన్ని సినిమాలు గూడా సూపర్ స్టార్సే వస్తున్నారు. మహేష్ బాబు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అలానే నాగార్జున గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే వస్తున్నారు సంక్రాంతికైతే. కానీ దీంట్లో ఎక్కువ కాంట్రవర్సీగా నిలిచిందైతే 'హనుమాన్' సినిమా. యాక్చువల్‌గా వీళ్ళని కొంచెం వెనక్కెళ్ళమన్నారు. లేకుంటే 14వ తారీఖు, లేకుంటే 15వ తారీఖుకి ఎళ్ళమన్నారు. కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఎళ్ళలేదు. కానీ అలా రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నారు. కానీ పోస్ట్‌పోన్ చేసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తంగా దాదాపు 10 లాంగ్వేజెస్‌లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. మొత్తం 10 లాంగ్వేజెస్ అండి. మరి ఇంతకుముందు నాకు తెలిసి 'బాహుబలి' సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ కాలేదేమో కానీ ఈ సినిమా అయితే 10 లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ అవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 'హనుమాన్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్ వచ్చినాయి. ఎందుకంటే 'హనుమాన్' అనేది ఒక పవర్‌ఫుల్ ఒక దేవుడి మీద వస్తుంది కాబట్టి ఒక సోషియో ఫ్యాంటసీగా వస్తుంది కాబట్టి సినిమా కాబట్టి చాలా రోజుల తర్వాత మనం అందరూ మర్చిపోయారు ఇలాంటి సినిమాలు తీయడం అనేది. రీసెంట్‌గా 'ఆదిపురుష్' లాంటి సినిమా వచ్చినప్పటికీ అది అనుకున్న స్థాయి